ఆంక్షలతో మనల్ని బెదిరిద్దామని ప్రయత్నించినటువంటి పాకిస్తాన్ తనకి తానుగా తోకముడిచేలా చేయడంలో భారతదేశం సక్సెస్ అయింది. ప్రత్యేకించి అభినందన్ అడ్డం పెట్టి డ్రామాలు ఆడదామని ప్రయత్నించినటువంటి పాకిస్తాన్కి సౌదీ అరేబియా ద్వారా గట్టి సమాధానం చెప్పి మరోవైపున క్షిపణుల్ని పాకిస్తాన్ వైపుకి మోహరించడం ద్వారా భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పింది. అభినందన్ని విడుదల చేయాలంటే ఆంక్షలు చర్చలకి అంగీకరించాలన్నటువంటి షరతుని కూడా పక్కన పెట్టించి ఖచ్చితమైనటువంటి పరిస్థితులలో ఈ రోజున విడుదల చేయక తప్పని పరిస్థితిని, రాజకీయ ఒత్తిడిని, విదేశాంగ ఒత్తిడిని తీసుకురావడంలో భారత్ సక్సెస్ అయింది. అందుకనినే అభినందన్ని ఈ రోజున విడుదల చేస్తామంటూ పాకిస్తాన్ అంగీకరించాల్సి వచ్చింది. మరొక కీలకమైనటువంటి అంశం, ఒక ప్రభుత్వం లేదా ఒక దేశం, ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైనా చెప్తే దానికి ఒక చట్టబద్ధత ఉండాలి, ఒక బాధ్యత ఉండాలి. అది బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉంది. బాధ్యత కలిగినటువంటి వ్యవస్థలు భారతదేశంలో ఉంటే బాధ్యత రహితమైనటువంటి వ్యవస్థలు పాకిస్తాన్లో ఉన్నాయనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజా ప్రకటనలో. మొట్టమొదట ఇమ్రాన్ ఖాన్ కానీ అక్కడ ఉన్నటువంటి విదేశాంగ మంత్రి కానీ అసలు తమ దేశంలోకి విమానాలు రాలేదు, మధ్యలోనే అడ్డుకున్నామన్నారు. ఆ తర్వాత వచ్చినాయి ఖాళీ ప్రదేశాల్లో బాంబులేసి వెళ్ళినాయి అన్నారు. చివరికి నిన్న వాళ్ళ పార్లమెంటు సాక్షిగా వాళ్ళ మంత్రే ప్రకటించాల్సి వచ్చింది. భారతదేశపు వైమానిక దళానికి సంబంధించినటువంటి 14 యుద్ధ విమానాలు వచ్చి మదర్సాలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాన్ని ధ్వంసం చేసినాయి అని. అయితే ఉగ్రవాద శిబిరం అనే పదం వాడకుండా ఒక మదర్సాని ధ్వంసం చేసినాయి అనేటువంటి పదం ద్వారా మరొక కుట్రకి కూడా తెర తీయడానికి ప్రయత్నం చేసింది పాకిస్తాన్. బట్ అక్కడ ఆ మదర్సాని నడుపుతున్నటువంటిది మసూద్ అజార్ అన్నటువంటిది, ఆయనకి సంబంధించినటువంటి అనుంగు సహచరులు అన్నటువంటిది సాక్ష్యాలని భారతదేశం ప్రపంచం మొత్తానికి అంతకు ముందే చూపించింది. దట్ మీన్స్ ఏం జరిగిందన్నది స్పష్టంగా చివరికి పాకిస్తాన్ అంగీకరించాల్సి వచ్చింది. ఉగ్రవాద శిబిరాన్ని మాత్రమే టార్గెట్ చేసి నాన్ మిలిటరీ ఆపరేషన్ పేరుతో మిలిటరీతోనే చేయించి ప్రపంచం మొత్తం చేత అంతర్జాతీయ సరిహద్దులు దాటినా కూడా ఏమీ కాకుండా భారత్కే అండగా నిలిచేటువంటి పరిస్థితి తీసుకురావడంలో భారతదేశం సక్సెస్ అయింది. అలాగే అమెరికాలో తయారైనటువంటి F-16 లాంటి యుద్ధ విమానాన్ని ఓల్డ్ మోడల్కి కొత్త వెర్షన్ మాత్రమే యాడ్ చేయబడినటువంటి MiG-21 విమానంతో కూల్చి రావడం అనేటువంటిది భారతదేశపు శక్తి అన్నది ఈ రోజున ప్రపంచం మొత్తం గుర్తించింది. అమెరికా లాంటి దేశమే నివ్వెరపోయేటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ప్రపంచం మొత్తం కూడా భారత శక్తి వైపున ఈ రోజున ఆశ్చర్యంతో చూడాల్సినటువంటి పరిస్థితిని తీసుకురాగలిగాం. ఇది ప్రధానమైనటువంటి వార్తలుగా కనబడుతున్నాయి. భారతదేశానికి సంబంధించినంత వరకు ఇవి అద్భుతాలే అని చెప్పచ్చు. ముందుగా రామరెడ్డి గారు ఏమంటారు? నిజంగా ఏంటంటే అదే అభినందన్ను అన్కండిషనల్ రిలీజ్ నిన్న పాకిస్తాన్ పార్లమెంట్లో పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రకటించడం దౌత్యపరంగా అద్భుతమైన విజయం, మన భారతదేశానికి విజయం. దీంట్లో వేరే విషయాలు లేకుండానే మాట్లాడడం సరి అయిన పద్ధతి. దాంట్లో ఏంటంటే ఈవెన్ అమెరికా కూడా మనం చేసిన దాడిని నిన్న ఏదైతే మనం టెర్రరిస్ట్ స్ట్రైక్ చేశామో దాన్ని సమర్థించింది. బికాజ్ టెర్రరిస్ట్ వాళ్ళ మీద దాడి చేసింది కాబట్టి ఇది రైట్ యాక్షన్ అని సమర్థించింది అమెరికా. అంతకుముందే యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎందుకంటే ఏ ఒక్క దేశం ప్రపంచంలో కూడా దాన్ని వ్యతిరేకించలే, ఇంక్లూడింగ్ చైనా. ఎవ్వరు వ్యతిరేకించలేదు. అభినందన్ ఈరోజు సాయంత్రం మనకు రాబోతుండు. మన సైనిక బలగాలు మొత్తము, ఈవెన్ దేశ ప్రజలు మొత్తం కూడా అభినందన్ రావడానికి ఎంతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గొప్ప వీరుడు. ఆ ఫ్యామిలీనే దేశం కోసం పనిచేస్తూ మన ఎయిర్ ఫోర్స్లో పనిచేసే ఫ్యామిలీ, వాళ్ళ నాన్న కానీ వాళ్ళ వైఫ్ కానీ అందరూ ఆ విధంగా ఉన్నారు. అయితే ఈ విషయాలు బయటికి రాకూడదు, మొదలు వారు వచ్చే వరకు రాకూడదు. మన అభినందన్ వాళ్ళు పాకిస్తాన్ అడిగినా నేను అలాంటి రిప్లై ఇవ్వకూడదు అని చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. ప్రతి విషయం ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు, ఏం చేశావంటే నేను చెప్పకూడదు అని చెప్పేశాడు. కానీ దురదృష్టం అంటే మన దగ్గర ఉన్న కొంత మీడియా ఏంటంటే నీచానికి దిగజారుతుంది. ఏవైతే రహస్యాలు ఆ ప్రత్యేక పరిస్థితుల్లో తెలపకూడదు వాటిని ఎక్స్పెక్ట్ చేసి పోయి అభినందన్ ఇంటి పోయి నేను అభినందన్ ఇంటి మాట్లాడుతున్నాను వాళ్ళ వివరాలు చెప్పడం నీచం. అది అభినందన్ యొక్క ప్రాణరక్షణకు గండం అది. సో ఇది మీడియా పిఆర్పి రీడింగ్లో దేశ వ్యతిరేక, మన సైనిక బలాల వ్యతిరేక చర్యలు మానుకోవాలి. దీన్ని సోషల్ మీడియాలో చాలామంది హెచ్చరించడం జరిగింది మీడియాలో. సో ఇదేంటంటే దేశ విజయము సగర్వంగా భారతదేశం గత కొన్ని దశాబ్దాలుగా ఇంత విజయం సాధించలేదు. టెర్రరిస్టులు అంతమంది నిర్మూలించడం కానీ, అన్కండిషనల్ రిలీజ్ తీసుకోవడం కానీ. రేపు పాకిస్తాన్తో చర్చలకు వెళ్ళినా దానికి కండిషన్స్ ఉంటాయి.
ఆ కండిషన్స్ మనం చెప్పడం ఏంటంటే ఎంతమంది ట్రేస్ చేసినా వాళ్ళని మనకు ఇవ్వాలి. రైట్. దావుద్ ఇబ్రాహిం కానీ ఇట్లాంటివి ఉన్నాయి కదా, అలా మౌలా మసీదులు కానీ ఆ విధంగా ఇంకా ఉంటాయండి. అవన్నీ చర్యలు ఉన్నాయి. అది వాళ్ళు చర్చలకు దేశం ఫస్ట్ అభినందన రావడం ముఖ్యం, తర్వాత మిగతా నిర్ణయాలు ఉంటాయి. మరొక కీలకమైనటువంటి స్టేట్మెంట్ మోడీ ఇచ్చినటువంటిది, ఇది శాంపిల్ మాత్రమే, ఇది కేవలం పరీక్ష మాత్రమే, అసలుది ముందుంది అన్నటువంటి పాయింట్ని ప్రత్యేకంగా చెప్తున్నారు. అంటే అది ఆఫ్టర్ ఎలక్షన్స్ అని ఎక్స్పెక్ట్ చేయాలా, లేకపోతే ఇది కంటిన్యూటీ ఉంటుంది అనుకోవాలా? దీన్ని ఇంతటితోనే వదులుకునే అంత ఒక రాజనీతికి లేని నాయకుడు కాదు మోడీ. దీని పరిణామం ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్ ముగిసింది, ఇక ఇది జస్ట్ ప్రాక్టీస్ మాత్రమే. ఇక ఇప్పుడు అసలు పని చేయాల్సి ఉంది, మరింత ఉధృతం చేయాల్సిన సమయం వచ్చింది అని నిన్న ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అభినందన్ని శుక్రవారం విడిచిపెడతామని పాక్ పార్లమెంట్లో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటన చేసిన తర్వాత మోడీ ఈ వ్యాఖ్య చేశారు. శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష కృషి చేసిన పలువురు శాస్త్రవేత్తలకు ఆయన విజ్ఞాన్ భవన్లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాక్ ప్రకటించిన నిర్ణయాన్ని ప్రస్తావించారు. బాలాకోట్లోని జైషే ఉగ్రవాద శిక్షణ శిబిరంపై వాయుసేన దాడి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మీరంతా మీ జీవితాల్ని ల్యాబొరేటరీలో గడుపుతుంటారు, పైలట్ ప్రాజెక్టులు నిర్వహించడం అనే సంప్రదాయం ఇక్కడ ఉంటుంది. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది అనుకోండి, ఇక అప్పుడు ఉధృతంగా చేస్తారు. అలాగే ఒక పైలట్ ప్రాజెక్ట్ పూర్తయింది, ఇది కేవలం ప్రాక్టీస్ మాత్రమే, ఇక్కడ అసలు పని మిగిలి ఉంది ఇప్పుడు అన్నటువంటి పాయింట్ని ప్రత్యేకంగా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. దీన్ని సాధారణంగా మన దేశంలో ఉన్నటువంటి ఇదిగో దీన్ని రాజకీయం కోసం వాడుకోబోతున్నారు అనేటువంటి స్టేట్మెంటు ప్రస్తుతం విపక్షాల నుంచి వస్తున్నాయి. దానికి ప్రధానమైన కారణం నిన్న యడ్యూరప్ప స్టేట్మెంటు. ఏ కోణంలో నుంచి యడ్యూరప్పని సమర్థిస్తారో అదే సందర్భంలో ప్రధాని స్టేట్మెంట్ వెనకాల ఉన్నది రాజకీయ కోణమా, ప్రాక్టికాలిటీనా? ప్రధాని గారి కోణం ప్రాక్టికాలిటీ, రాజకీయ కోణం ప్రధాని గారి దగ్గర ఉండదు. నిన్న యడ్యూరప్ప మరి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కార్యకర్తల ఉత్సాహం కోసం అన్నాడా ఏదన్నాడా, మనం దీని ద్వారా ఇట్లా వస్తుంది అంటున్న ప్రజలను అడగలేదు ఆయన. మేము మోడీ ఇలా చేశారు కాబట్టి ఇట్లా గెలిపేయాలని రాజకీయంగా ప్రజలనైతే అడగలేదు. కానీ ఒక తప్పు పట్టడానికి ఒక అవకాశం దొరికినట్టు అయింది యడ్యూరప్ప గారి స్టేట్మెంట్ ద్వారా. పాకిస్తానే దాన్ని తీసుకొచ్చి హైలైట్ చేసింది. పాకిస్తాన్ ఎప్పుడేం చేస్తుంది, ఆశ్చర్యం లేదు. అయితే పాకిస్తాన్ మన కొన్ని ప్రతిపక్షాలు ఫాలో కావడంలో కూడా ఆశ్చర్యం లేదు. అలా మాట్లాడాల్సి ఉండేనా లేదంటే ఈ సమయంలో దేశం ముఖ్యం, వాస్తవం దేశం ముఖ్యం. ఇవి ఎలక్షన్ టైంలో మాట్లాడుకోవాలి, ఎలక్షన్ టైంలో ఏమన్నా మాట్లాడుకోవచ్చు. ఇది దేశం ముఖ్యం అనేది ప్రధాని మోడీ గారు భావిస్తారు, భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. రైట్, మీరేమంటారు సుజాత గారు? మొదటగా అభినందన్ అనేటువంటి పైలట్కి డెఫినెట్గా దేశమంతా గర్విస్తుంది ఆయన చూసి. ఇవాళ మన ప్రజాస్వామ్యంలో భారతదేశంలో డెఫినెట్గా ప్రజాస్వామిక విలువలు ఉన్నాయి. కానీ ఏదైతే ప్రతి విషయాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారో, ప్రతి విషయాన్ని కూడా ఏదైతే కరప్షన్ కానీ అవినీతి కానీ కొంతమేరకు మన సమాజంలో సింక్ అయి ఉందో, సివిల్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి వ్యక్తికి కొన్ని సివిల్ మోరల్స్ అని కొన్ని ఉంటాయి. డబ్బులు తీసుకొని ఓట్లు వేయటం, క్వార్టర్ మందు కోసం ఓట్లు వేయటం, ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం ప్రజాస్వామ్యాన్ని తగలేస్తున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొన్ని రాజకీయ నాయకులు కానీ ఇటువంటి దేశభక్తి చూపిస్తున్నటువంటి పైలట్లను చూస్తుంటే నిజంగా మన దేశం, మన జాతి ఎంత గొప్పదా అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెడితే డెఫినెట్గా మనం 40 మంది సైనికుల్ని మరి ఉగ్రవాదులు పొట్టను పెట్టుకున్నటువంటి సమయంలో మరి వెంటనే ఈ సర్జికల్ స్ట్రైక్స్ చేయటం, ఆ తర్వాత మన వాయుభాగంలోకి ప్రవేశించినటువంటి పైలట్ల విమానాలని తరిమి కొడుతూ అన్ఫార్చునేట్గా మన పైలట్ అక్కడ పట్టుబడటం, తర్వాత శారీరకంగా ఆయన హింసించటం, ఆ తర్వాత మళ్ళీ అంతర్జాతీయంగా ఒత్తిడి పాకిస్తాన్ మీద పెరగడం వల్ల మళ్ళీ పాకిస్తాన్ దాన్ని సరిదిద్దుకొని మేము మీ పైలట్ని అప్పగిస్తున్నాం అనడం అనేది కొంతవరకు మనం చేసినటువంటి విజయం. ఎందుకంటే మొత్తం కూడా మనం అంటే అంతర్జాతీయంగా ఒక దోషిలాగా నిలబెట్టగలిగాం ఇంతవరకు. ఏదైతే పైలట్ని మనం సురక్షితంగా వెనక్కి తీసుకురావడం విషయం వరకు కొంతవరకు పాకిస్తాన్ విషయంలో కూడా మనం వాళ్ళే
ఇమ్రాన్ ఖాన్ కూడా కొంతవరకు ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు వచ్చిన తర్వాత ఆ దేశం ఏమాత్రం కూడా పాజిటివ్గా ఉంటే ఆ ప్రజలు కూడా లొంగిపోయారు అనేటువంటి మాట తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇమ్రాన్ ఖాన్ కూడా మానవీయ కోణంలో ఆలోచించి చేసినట్లే ఉంది. మానవీయ కోణం అనే కాకుండా అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురాగలిగాం. అంతర్జాతీయంగా మనం బాగా ఒత్తిడి తీసుకురాగలిగాం. దౌత్య విజయం అనేది మనం చేయగలిగాం. ఇప్పుడు పాకిస్తాన్ సామాజిక వ్యవస్థ ఎలా ఉంటుందంటే మతము, అధికారం, రాజకీయం వీటిని మనం విడదీసి చూడలేం. అటు ప్రజల జీవితంలో కానీ పరిపాలనా పరంగా కానీ ప్రజలు ఏవైతే విశ్వసిస్తున్న మత విధానంలో కానీ ఈ మూడు పెనవేసుకొని ఉండటం, వీటి మీద ఉగ్రవాదం అనేటువంటిది ఆధిపత్యం చెలాయించటం వల్ల ఈ రకంగా వ్యవస్థ అనేటువంటిది చిన్నాభిన్నమైపోయింది. అక్కడ ఇవాళ అభివృద్ధి అనేటువంటిది వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా కేవలం ఉగ్రవాదాన్ని పాముకి పాలు పోసి పెంచినట్లు పోషిస్తున్నారు వాళ్ళు. కేవలం అమెరికా కూడా ఇప్పుడు చివరికి ఒసామా బిన్ లాడెన్ కూడా పాకిస్తాన్ భూభాగంలోనే పట్టుకొని మరి చివరికి శవాన్ని కూడా దొరకకుండా ఆ రకంగా ఈడ్చుకొని తీసుకెళ్ళిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్ అనేటువంటి దేశం మీద ఏమాత్రం కూడా వేరే దేశాలకి నమ్మకం లేదు. ఉగ్రవాదాన్ని, మతాన్ని, వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి విధానాన్ని వీటన్నిటిని పెనవేసుకొని పోయి ప్రజలకు అశాంతిని, అభివృద్ధిని ఏమి ఇవ్వకుండా తయారు చేశారు అక్కడ వాళ్ళు. ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఆరంభం మాత్రమే. మోదీ గారు అన్నట్టు డెఫినెట్గా ఆరంభం మాత్రమే. మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేయకుండా ఏదైతే నిన్న త్రివిధ దళాధిపతులు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో కొంతవరకు వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. వాళ్ళు చేసేటువంటి టాస్క్లో కానీ కొంత అన్ని రాజకీయంగా ఇన్వాల్వ్మెంట్ లేకుండా కొంతవరకు వాళ్ళకి స్వేచ్ఛనిస్తే ద యాక్చువల్ ఫ్యాక్ట్ అనేది వాళ్ళకి తెలుసు. ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కానీ. రాజకీయమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ తగ్గించి వాళ్ళని ఫ్రీగా ఉండటం వల్ల కూడా కొంతవరకు రాజకీయ పార్టీలు ఏవైతే ఇప్పుడు యడ్యూరప్ప గారు చేశారో వైమానిక దాడుల్లో 22 సీట్లు, 22 సీట్లకి 75 సీట్లకి 75 సీట్లకి 75 సీట్లకి అధికారులు చేసే స్టేట్మెంట్లకి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇమ్రాన్ ఖాన్ గారే చెప్పారు అక్కడ ఏం జరగలేదని, మా వాళ్ళు సంబంధం లేదంటే నిన్న 21 రాజకీయ పార్టీలు కలిపి చెప్పినాయి ఏమని భారత ప్రభుత్వం దీని మీద వాడద్దు అంటే ఏం చేయాలి ఇప్పుడు? బిగదీసుకుపోయి భయపడిపోయి ఇప్పుడు అంటే పాకిస్తాన్ కోరుకునేది లేకపోతే ప్రపంచం అంతా ఈ రోజున మనం చూస్తున్నప్పుడు ప్రపంచానికి ఏం కనిపించాం మనం? ఏం పట్టించుకోకుండా యుద్ధాన్ని సైనికులకు వదిలేసాం, ఇక్కడ వ్యవహారాలు ఇక్కడ జరుగుతున్నాయి. అందుకని అవార్డుల ఫంక్షన్లు జరుగుతున్నాయి, రాజకీయ పార్టీల సభలు జరుగుతున్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. దేన్ని ఆపలేదు కదా యుద్ధం కోసం. వాళ్ళు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసుకున్నారు, విమానాశ్రయాలు మూసేసుకున్నారు, భయంతో వణుకుతున్నది వాళ్ళు. మేము మా ప్రజాస్వామ్యం ఎంత క్యాజువల్లో ఉంది చూడండి అనే ధైర్యాన్ని ఇదిగొచ్చు, మా పనులు ఎక్కడా ఆపుకోలేదు అనేటువంటి మా పాలిటిక్స్ చేసుకుంటున్నాం, రైల్వే జోన్ గురించి తిట్టుకుంటున్నాం, ఇన్ని మనం చేసుకుంటున్నాం. ఇక్కడ మేము ఇది చేసుకుంటున్నాం, మీ సైన్యానికి అది వదిలేసామనే సంకేతాన్ని ప్రపంచానికి ఇస్తే మనం వచ్చి లేదండి ఇందులో సైనికులకి స్వేచ్ఛ ఇవ్వకపోతే ఇప్పుడు వెళ్ళి దిగు విమానాన్ని అభినందన కొట్టడానికి వెళ్ళేటప్పుడు ఏమన్నా మోడీ గారు లేకపోతే రాహుల్ గాంధీ గారు కొట్టమంటారని అడుగొస్తారా? సాయి గారు ఇప్పుడు త్రివిధ దళాధిపతులు చేస్తున్నటువంటి సైనికులు చేస్తున్నటువంటి విజయాన్ని కూడా రాజకీయ నాయకులు వాడుకోకూడదు అంటున్నాను నేను. రాజకీయ నాయకులు సైనికులు చేసినటువంటి విజయాన్ని 22 సీట్లు వస్తాయి అనడం అనేది హాస్యాస్పదంగా. పాయింట్ ఒక మాట అడుగుతాను. ఇవాళ ఆరోగ్యశ్రీనో ఫీజు రీఎంబర్స్మెంటో రాజశేఖర రెడ్డి గారు చేశారు, రాజశేఖర రెడ్డి గారు వారసులుగా మాకు ఇవ్వండి అని మీరు అడుగుతున్నారు. అంటే ఇది రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి అందరింటికి ఆపరేషన్ చేసి వచ్చారా లేకపోతే డాక్టర్లు వాళ్ళందరూ చేసి వచ్చారా? అది మీరు క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు రెండో వాళ్ళు మాత్రం క్లెయిమ్ చేసుకోకూడదు. అంటే క్లెయిమ్ అంటే అది ఎలక్షన్లో. ఇప్పుడు అక్కడికి వెళ్ళేమి బీజేపీ తరపున జెండా ఇచ్చి మీరు వెళ్ళి తగలేసరండి మా ఉగ్రవాద స్థావరాలని చెప్పరు కదా. అలాగే ఎమర్జెన్సీ చేసినటువంటి ఇందిరాగాంధీనే ఓ పక్కన ఇప్పటికి కూడా బంగ్లాదేశ్ని ఏర్పాటుకు సంబంధించిన యుద్ధం గురించి మాట్లాడతాం. ఆ రోజునే చేసిన సైనికులే. ఇందిరాగాంధీ వెళ్ళి తుపాకులు పెట్టుకుని పేల్చల. కానీ క్రెడిట్ ఎవరికి ఇస్తున్నాం? ఇందిరాగాంధీకి ఇస్తున్నాం. మీరు అట్లా క్రెడిట్ అడగద్దు, తీసుకోవద్దు. సరే అవన్నీ ఇప్పుడు కాదు లెక్క, ఇప్పుడు మాట్లాడడం తప్పు. దాంట్లో స్వేచ్ఛ లేదు, ఇట్లాంటి ఆ వ్యవహారాల్లో ఇన్వాల్వ్మెంట్ అనేది కరెక్ట్ అవుతుందా?
సాయి గారు, ఇప్పుడు మీరు ఒక మోడరేటర్ గా మీ జాబ్ మీరు చేస్తారు, ఒక సైనికుడిగా ఒక సైనికుడి జాబ్ ఒక సైనికుడు చేస్తాడు, అంతేగాని మీరు జాతికి ఒక రాజకీయ పార్టీకి ఆపాదించడం అనేది అది హాస్యాస్పదం అవుతుంది. ఒక జాతి మొత్తం ముఖ్యం. అది కాదు, ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది జాతి కోసం చేశారా లేకపోతే మీ పార్టీ కోసం చేశారా? పార్టీ కోసంగా, ప్రజల కోసమే. అదే కదా, ఇప్పుడు ఇది కూడా ప్రజల కోసం కాకపోతే మోడీ కోసం యడ్యూరప్ప కోసం చేసుకుంటారా? ఇప్పుడు ఇంకో విషయం ఉందండి. పుల్వామాలో దాడి జరిగినప్పుడు ప్రభుత్వ ఫెయిల్యూర్ అని ప్రతిపక్షాలు విమర్శించినాయి. అక్కడ వాస్తవంగా జరిగింది. నేను ఇంకో ఛానల్ డిస్కషన్లో కూర్చున్నప్పుడు సైనికులు చెప్పారు, లోకల్ పోలీస్ నిన్న మనకు కూడా ఒక లోకల్ పోలీసు అవినీతితో కానీ ఇంకే కారణం కానీ కొల్లుడయ్యారు ఆ టెర్రరిస్ట్ తోటి, సూసైడ్ బాంబర్ తోటి. లోకల్ పోలీస్ ఫెయిల్యూర్. అక్కడనే ఆ లోకల్ పోలీసు తప్పును కేంద్ర ప్రభుత్వానికి 3 నెలలు దుద్దపోయారు. సమర్థ నిర్ణయాలు తీసుకొని పాకిస్తాన్కు బుద్ధి చెప్పి ఒక 300 మంది టెర్రరిస్టులు ఏరివేసే నిర్ణయాన్ని తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎయిర్ ఫోర్సే. కానీ నిర్ణయం తీసుకొని డైరెక్షన్ రాజకీయ నాయకత్వం. అక్కడ రాజకీయ నాయకత్వాన్ని ఒక్క మాట అనరు, మెచ్చుకోరు ఏది నిర్ణయం తీసుకున్నప్పుడు. అదే వాజ్పేయి గారు బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు ఇందిరాగాంధీ మెచ్చుకున్నాడు, దుర్గామాతతో పోల్చాడు. అది మనం దేశానికి నాయకత్వం వహించిన నాయకుడు కానీ నాయకురాలుగా చేస్తున్నప్పుడు ఆ నాయకుడు వెంట నిలవాలి. ఇది జనసంఘ్ కానీ బీజేపీ కానీ చేస్తుంది. కానీ మన దేశంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీలు ఇక్కడ రాజకీయంగా ఆలోచిస్తున్నాయి, రాజకీయంగా విమర్శ. ఇమ్రాన్ ఖాన్ స్టేట్మెంట్ను చంద్రబాబు చెప్పడం నీచం, మహానీచం. ఇట్లా ఉండకూడదు. నేను యడ్యూరప్ప స్టేట్మెంట్ సమర్థించడం కానీ ఇది చేయట్లేదు. ఈ పరిస్థితుల్లో దేశం ముఖ్యం, రాజకీయాలు ముఖ్యం కాదు. స్పష్టంగా బీజేపీ భావిస్తుందని చెప్తున్నాను. రైట్. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి దౌత్య విజయానికి సంబంధించినంత వరకు చూసుకుంటే అమెరికా చైనాలు నిన్న పాకిస్తాన్ చేసినటువంటి ఉల్లంఘన ఏదైతే భారతదేశంలోకి చొరబడటం, ఆ అంశాన్ని తీవ్రంగా తప్పుపట్టింది చైనా కూడా. దాంతోపాటు అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలు సాధించేందుకు అమెరికా తెరచాటు దౌత్యం నడిపింది. తమ ప్రయత్నాలు ఫలించాయని శుభవార్త, అంటే అభినందన విడుదల సంబంధించినటువంటి శుభవార్త వినబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత ఉద్రిక్తతలు సడలిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో కీలకమైనటువంటిది ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ ప్రకటన తర్వాత భారత త్రివిధ దళాధిపతులు 2 గంటల పాటు విలేకరుల సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు ముందు. తర్వాత జెనీవా ఒప్పందానికి లోబడి మాత్రమే విడుదల చేస్తోంది, ఇదేమీ సుహృద్భావ సంకేతం కాదని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ విమానాల గగనతల ఉల్లంఘన వెనక పెద్ద కుట్ర ఉందని ఉదంపూర్లోని నార్థరన్ ఆర్మీ కేంద్ర కార్యాలయానికి వైష్ణోదేవి ఆలయానికి దగ్గరగా పాక్ యుద్ధ విమానాలు వచ్చాయని చెప్పారు. మొత్తం మీద భారత్ దౌత్యపరమైన సైనికపరమైన ఒత్తిడితోనే అభినందన్ని విడిపించుకుంటోంది అన్నటువంటిది ప్రపంచానికి స్పష్టంగా కనబడింది అన్నటువంటిది ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం. ఇక్కడ ప్రస్తుతం మనకి తెలుగుదేశం పార్టీ నాయకులు వేల్పూరి శ్రీనివాస్ ఫోన్ లైన్లో చెప్తున్నారు. శ్రీనివాస్ గారు, రైట్, ఫోన్ లైన్ కట్టేది మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు పాకిస్తాన్ వచ్చేసి మాటిమాటికి ఎల్ఓసి ఏదైతే చొరబాటు నిబంధనలు ఏవైతే ఉల్లంఘిస్తూ మాటిమాటికి చొరబాట్లను ప్రోత్సహిస్తూ అది ఉగ్రవాదం పేరు మీద ప్రోత్సహిస్తూ ఉంటే మరి ఈరోజు మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని మనం డెఫినెట్గా నిరోధించాల్సిన అవసరం లేదు. యుద్ధమైనా కానీ ముందు మనల్ని మనం రక్షించుకోవడం ముఖ్యం. వాళ్ళు శాంతి సందేశాన్ని ఇస్తూనే ఒక పక్కన చొరబాట్లకి ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ జాతిని మనం ఏమాత్రం కూడా స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇప్పుడు అభినందన్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసింది చాలా అభినందనీయం. కానీ ఇక్కడ మనం యుద్ధాన్ని ప్రోత్సహించడం కాదు, కానీ మనల్ని మనం రక్షించుకోవాలని తప్పనిసరిగా యుద్ధాన్ని ప్రేరేపించే రకంగా కాకుండా దౌత్యపరంగా ప్లస్ వాళ్ళని కట్టడి చేసే రకంగా మనం ముందుకెళ్ళడం మంచిది. ఇంకొక విషయం అండి, మన దేశ రాజకీయాల్లో జరుగుతున్న దుష్ప్రచారంతో బీజేపీ విషయంలో మోడీ విషయంలో ఒక యాంటీ టు సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అనే భావన ఉంది. కానీ బయట రిజల్ట్ చూస్తే దానికి వ్యతిరేకంగా ఉంది. ఈజ్ నాట్ యాంటీ టు ఎనీబడి. సౌదీ అరేబియా మంచి ఫ్రెండ్, యుఏఈ మనకు మంచి ఫ్రెండ్. సౌదీ అరేబియానే దౌత్యం చేసింది సౌదీ అరేబియా. ఇరాన్ మనకు ఫ్రెండ్, ఆఫ్ఘనిస్తాన్ మనకు సపోర్ట్ చేస్తుంది. ఇంకొక ముఖ్య విషయం చెప్తాను, చరిత్రలో జరిగింది. 1968లో ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అయితే స్టార్ట్ కాకముందు మొరాకో క్యాపిటల్ రబ్బాత్లో మీటింగ్ పెట్టారు. ఆ ఇస్లామిక్ దేశాలను పిలిచారు, మనల్ని పిలవలే. మన ఇస్లామిక్ దేశం పిలవకున్న ఇందిరాగాంధీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అప్పటి క్యాబినెట్ మినిస్టర్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ను తర్వాత రాష్ట్రపతి ఆయన పంపింది డెలిగేట్గా, ఇండియన్ డెలిగేట్గా ఇస్లామిక్ కాన్ఫరెన్స్ ఒక ఫౌండేషన్ కోసం ఏర్పడిన మీటింగ్ పంపిస్తే ఆ మొరాకో వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచే వాపసు పంపించారు. ఇండియా ఈజ్ నాట్ ఏ ఇస్లామిక్ కంట్రీ,
ఇట్ మే బి ఎ సెక్యులర్ కంట్రీ, ఇట్ ఈస్ ఎ హిందూ మెజారిటీ కంట్రీ, వీ డోంట్ పర్మిట్ ఇండియా ఇంటూ దిస్ అవర్ మీటింగ్ అని మన ఎయిర్పోర్ట్ నుంచే వాపసు పంపిస్తే మదర్ ఇండియా అని మ్యాగజైన్ ఉండే, అందులో కార్టూన్ వేసాడు. అక్కడ ఒక షేక్ తంతుంటే ఇక్కడ వచ్చి పట్టడం మనం ఇస్తుంది, అంత ఓటు బ్యాంక్ తగ్గించేసింది. అదే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఇప్పుడు మన మోడీ యొక్క మంచి రిలేషన్ తోటి మనల్ని ఇన్వైట్ చేసి ఇప్పుడు సుష్మా స్వరాజ్ మన దేశాన్ని ఇన్వైట్ చేసిండ్రు. దాన్ని పాకిస్తాన్ పార్లమెంట్ లో వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు ఓఎస్సీకి, మీరు ఇండియాని ఇన్వైట్ చేస్తే మీరు పాకిస్తాన్ మేము ఉండమని. సో ఇది మనం మోడీ నాయకత్వం యొక్క ఆ బ్రాడ్ మైండెడ్నెస్, అది అన్ని వర్గాలను సమానంగా చూస్తారు. కానీ మన దేశంలో నీచ ఓటు బ్యాంక్ రాజకీయాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. కొంత మీడియా కూడా దుష్ప్రచారంలో విషం జిమ్ముతున్నాయి మోడీ గారి మీద, బీజేపీ మీద. జెనీవా ఒప్పందం ప్రకారం ఏదైతే యుద్ధ సైనికుల్ని హింసించేటువంటి హక్కు ఏ దేశానికి ఉండదు, దాని ప్రకారం కూడా వాళ్ళు ఆలోచించున్నారు. అంటే మొత్తం కూడా మనం మోడీ గారికి రాజకీయంగా ఒక నాయకుడికి మనం క్రెడిబిలిటీ కాదు, ఇది చేసినటువంటి దాన్ని ఆపాదించడం అనే కాకుండా జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ సైనికుల్ని హింసించకూడదు, వాళ్ళ దేశానికి వాళ్ళని అప్పగించాలి, లేకపోతే వాళ్ళు అంతర్జాతీయంగా దోషులుగా మిగిలిపోతారు. ఇదొక అంశం. మరి మోదీ గారు పూర్తిగా సమస్యను జమ్మూ కాశ్మీర్ మీద ఎంత సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి రగులుతుంది, రావణ కాష్టం లాగా రగులుతుంది. ఇది పూర్తిగా సమస్యని పరిష్కరించాలి అనుకుంటే పరిష్కరించవచ్చు. ప్రధానమంత్రిగా ఆయన నేను చెప్పట్లేదు ఇది పూర్తి విజయం కాదు, అది పూర్తిగా దాన్ని రూపుమాపినప్పుడు అది పూర్తి విజయం అని మనం చేయొచ్చు. ఇప్పుడు జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీలు విడుదల చేయాలి అని ఉంటుంది. సేమ్ టైం మరి పాకిస్తాన్ నిన్నటిదాకా ఎందుకు ఆగింది, ఆ ఒప్పందం ఎందుకు అమలు చేయలేదు? నిన్న కూడా ఏమని బ్లాక్మెయిల్ చేసింది భారతదేశాన్ని, మీరు మాకు ఇక్కడతో ఉద్రిక్తతలు సడలుతాయి అని అంగీకరిస్తే వదిలిపెడతామంది. మేము ఎలాంటి షరతుకి ఒప్పుకోం, నువ్వు విడిచిపెట్టడం నీ బాధ్యత. ఇంకోటి జెనీవా ఒప్పందానికి ఒక రూల్ ఉంది ఏంటంటే, యుద్ధంలో అయితే ఇప్పుడు మనం యుద్ధం చేయాల, మనం చేసింది నాన్ మిలిటరీ స్ట్రైక్. నాన్ మిలిటరీ స్ట్రైక్ అంటే యుద్ధం కాదు, వాడు మన దేశంలోకి రావడాన్ని యుద్ధం అంటాం, వాడు మన దేశంలోకి రావడాన్ని, దాన్ని యుద్ధంగా చూపించాం మనం. నిన్న మనం వెళ్ళింది యుద్ధంగా చూపెడితే కనుక యుద్ధానికి మనం ముందుకెళ్ళినట్టు, వాడు ముందుకు వచ్చాడు కాబట్టి మనం వెళ్ళలేదు, మనం బార్డర్ దాటాం, ఇంటర్నేషనల్ బార్డర్ దాటాం. కానీ నాన్ మిలిటరీ స్ట్రైక్ కాబట్టి కేవలం అక్కడికి ఉగ్రవాద శిబిరాన్ని మాత్రం పెట్టాం. ఆ పక్కన ఉన్నటువంటి రెండు వైపులా కూడా పాకిస్తాన్ మిలిటరీ పోస్టులు ఉన్న వాటిని ఏం చేయాలి. కాబట్టి ప్రపంచం మన వైపు చూసింది. జెనీవా ఒప్పందం ప్రకారం అనేది యుద్ధ ఖైదీలకు మాత్రం. ఇప్పుడు యుద్ధం అనౌన్స్ చేసుకోవాలి, మనం అనౌన్స్ చేయాలి, పాకిస్తాన్ అనౌన్స్ చేయాలి. కానీ ఆ కారణాన్ని చూపెట్టి మనం అడిగి తెచ్చుకున్నాం. యుద్ధం అయితే కనుక యుద్ధ ఖైదీని ఇవ్వాలి. ఇంకోటి, గతంలో బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంలో 90,000 మంది పాకిస్తాన్ ఖైదీలు మనం వదిలిపెట్టాం, 64 మంది భారత ఖైదీలు ఈ రోజు వరకు రాలేదు. మనం తర్వాత అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళినా కూడా డిప్లొమసీ మరి అప్పుడేమైంది, ఇందిరాగాంధీ అందరూ ఉన్నప్పుడు కూడా అది ఎత్తుగడ అనేటువంటిది. ఇప్పుడు నచికేతను విడుదల చేసినప్పుడు వాళ్ళు సేమ్ ప్రాబ్లం, కార్గిల్ వార్ కాబట్టినే విడుదల చేశారు. ఇక్కడ వార్ డిక్లేర్ చేయకుండా విడుదల చేయడం అన్నటువంటిది ఏమంటారు? అవునండి, ఈ పాకిస్తాన్ చెప్పే దాంట్లో ఎప్పుడైనా పైకి ఒకటి ఉంటుంది, లోపల అసలు కారణాలు వేరే ఉంటాయి. వాళ్ళు అసలైన కారణాలు ఎన్నడూ చెప్పరు. ఈవెన్ పాకిస్తాన్ మిలిటరీ కూడా అనౌన్స్ చేసిందంటే, మేము ఇమ్రాన్ ఖాన్కు ఫ్రీ హ్యాండ్, ప్రధానమంత్రికి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము, ఏ నిర్ణయం తీసుకోవచ్చు అభినందన్ విడుదల విషయంలో. కారణం ఒత్తిడే. ఇవన్నీ తర్వాత ఒత్తిడే కాకుండా మన షిప్స్, వార్ షిప్స్ అరేబియన్ సీలకు ఎంటర్ అయ్యి కరాచీ పోర్టు టార్గెట్గా పెట్టినాయి. ఇటు ఇస్లామాబాదు, లాహోర్ను కూడా పెట్టి మిసైల్స్ సిద్ధంగా పెట్టినాం. ఈ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇస్తున్నాం. అంటే వార్కు వీఆర్ రెడీ. మీరు మీ తప్పిదాన్ని సర్దిద్దుకపోతే వాళ్ళు దుస్సాహసం చేశారండి. F-16 యుద్ధ విమానంతో అమ్రామ్ అది మిసైల్ క్షిపణి ఏంటంటే అది టెర్రరిస్టులకు వ్యతిరేకంగా వాడడం కోసం అమెరికా సప్లై చేసింది, ఆఫ్ఘనిస్తాన్ కోసం ఇచ్చింది అది. కానీ మన దేశం మీద వాడడానికి లేదు అనుమతి. దాన్ని దుస్సాహసం చేసింది. దాదాపు 15-16 విమానాలతోని మన మిలిటరీ స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ అభినందన్ లాంటి మన యోధాలు దాని ఏంటంటే ఆ విమానాలను తిప్పికొట్టి F-16 విమానాన్ని MiG-21 కూలగొట్టడం జరిగింది. అది పెద్ద అచీవ్మెంట్. ఎంత డెడికేషన్ ఉంటే, ఎంత డేర్ ఉంటే ఆ పని చేయాలి. సో దానివల్ల అవి అప్పుడు వెనుకపోయినాయి. చేసిన తప్పును సరిదిద్దుకోవడం కోసం రేపు దీన్ని హైలైట్ అయితే మేము ఎవరు చేసాం మంచి అని చెప్పుకోవడం కోసం ఇప్పుడు అభినందన్ను కండిషన్ పెట్టే ప్రయత్నం చేసి సాధ్యం కానప్పుడు, మన ప్రభుత్వం ఒప్పుకోనప్పుడు అన్కండిషన్గా రిలీజ్ చేస్తున్నారు. రైట్.